జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపెట్టి హైదరాబాద్ వస్తాడంటూ వార్తలు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకు షిఫ్ట్ అవుతున్నాడు అంటారు? కారణాలు ఏమైనా ఉంటాయి? ఏం లేదండి, అతనికి 3 రాజధానులు పెట్టాలనుకున్నాడు, పెట్టలేకపోయాడు కదా. సరే 3 మకాములు పెట్టుకుందాం. ఉండవల్లి, బెంగళూరు, హైదరాబాద్. అదే తాడేపల్లి, బెంగళూరు, హైదరాబాద్ 3 మకాములు పెట్టుకుందాం అనుకుని ఉంటాడు. అంతే కదా. అప్పుడు సెట్టింగ్లు వేసుకుని కూడా ఇప్పుడు దేవాలయం సెట్టింగు, పండగ సెట్టింగులు, సెక్రటేరియట్ సెట్టింగ్లు ఇవన్నీ వేసుకుని అక్కడే ఏడ్చికూడదు కదా. అలాగా 3 మకాములు పెట్టుకుందాం. 3 అనేటువంటిది అతనికి ఒక ఎమోషన్. మోషన్ వచ్చినా రాబోని ఎమోషన్ మాత్రం అతనికి ఉంటుంది. ఏం లేదండి, అతనికి రేపు సిబిఐ కేసులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా పాములో పాకుంటూ వస్తున్నాయి. రెగ్యులర్గా మీకు విచారణ ప్రారంభం అవుతాయి. కాబట్టి అతను ఇక్కడ ఉంటే గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు అది బెంగళూరు మా తాడేపల్లిలో ఉన్నాడు అనుకోండి, పెద్ద అడావడి ఫ్లైట్లు గీట్లు ఇవన్నీ రోజు వీడి కేసులో ఉన్నాడు రా అని చూస్తారు కదా అందరూ. రోజు అక్కడి ఖర్చు అని కాదు, అక్కడ అడావుడి చేసుకుంటూ వచ్చిన తర్వాత కోర్టులో చేతులు పిసుకుంటూ ఉన్న వీడియో వచ్చింది కదా. ఇవన్నీ చూసి ఆ ఇమేజ్ బిల్డప్ అంతా నీరు గారిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఏమి లేకుండా సైలెంట్గా వెళ్ళి ఆ టైం చూసుకున్న టైంకి వెళ్ళి హాజరై వస్తూ ఉంటాడు అన్నమాట. అదొక కారణం ఉంది. రెండేంటంటే, ఇప్పుడు సపోజ్ ఈయన బెంగళూరులో ఉన్నాడు, ఫోన్లో ఎంతసేపు మాట్లాడుకుంటే ఫోన్లు ట్యాపింగ్ అయ్యి ఫోన్ డెఫినెట్గా నిఘా ఉంటుంది. కాబట్టి ఫిజికల్గా ఇప్పుడు సపోజ్ ఇతను బెంగళూరు నుంచి వచ్చి కేసీఆర్ గారిని వాళ్ళ మిత్రులు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా వాళ్ళు ఎవరైనా ఇతని దగ్గరికి వెళ్ళాలన్నా నిఘా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇమీడియట్గా పసిగట్టేస్తారు.